భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని అధ్యక్షత వహించిన శ్రీమతి తోట సీతారామకృష్ణ గారికి, వేదిక నలిచిన మిగతా పెద్దలకు అందరికి కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా పొద్దున టెలికాన్ఫరెన్స్ కూడా చాలా మందికి వచ్చింది. 2 రోజుల నుంచి కూడా పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని శంకుస్థాపన ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగానే సచివాలయం కానీ, సెక్రటరీ కానీ, అలా హైకోర్టు కానీ అన్నీ కూడా చంద్రబాబు గారి హయాంలో నిర్మించడం జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది అనేది మనందరికి తెలుసు. దాని విషయంలో మనం ఎవడం కూడా అనవసరం. ఇప్పుడు అక్కడ ప్రపంచంగా మెచ్చిన రాజధానిగా, భారతదేశంలో ఒక అగ్ర రాజధానిగా అమరావతి ఉండాలనే ఒక సంకల్పం నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా. మరి మీరు ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పమంటారైనా, ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి పునఃప్రారంభం సుమారుగా 46,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు కూడా ఖరారైనవి. అవన్నీ కూడా మరి త్వరితగతిని పూర్తి చేసే విధంగా దేశంలోనే ఒక మంచి రాజధాని ఆంధ్రప్రదేశ్ ఉందనేది చెప్పడం కోసం ప్రధానమంత్రి గారిని స్వయంగా మరి మొన్న వెళ్ళి తీసుకొచ్చి చెప్పి ఆయన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 2వ తారీఖున మధ్యాహ్నం అక్కడ మరి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. దానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో కూడా మరి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, కింద స్థాయి అందరూ కూడా మరి ఆ రాజధానిని ప్రేమించేవాడు. ఆంధ్రప్రదేశ్ని మనం దాన్ని కంపల్సరీ రాజధాని అనేది చెప్పుకుంటే అంత ముందర ఇబ్బంది పడ్డాం కాబట్టి పార్లమెంట్లో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలిమినేట్ అయింది. కాబట్టి ఇప్పుడు దానికి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి మనిషిని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తలపెట్టారు. దానిలో భాగంగా మరి 2వ తారీఖున పొద్దున్న ప్రతి నియోజకవర్గం నుంచి సుమారుగా 2,000 మందిని మన కార్యకర్తలు అవనండి, అభిమానులు అవనండి, అందరూ కూడా మన నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళాలని చెప్పిన కార్యక్రమం ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ ఉదయమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా అది ట్రాన్స్పోర్టేషను, దాని వ్యవహారం అన్నీ కూడా విధి విధానాలు మీకు ఒక 2 రోజుల ముందర అంత క్లియర్గా ప్రతి గ్రామానికి కూడా దానికి అందజేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది అనేది తప్పనిసరిగా ప్రతి గ్రామం 48 గ్రామాలు 39 వార్డులు ఉన్నాయి. అన్ని గ్రామాల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఆల్రెడీ శాసనసభ్యులు రంజిబాబు గారికి, శ్రీనివాసరావు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు జనసేన ఎక్కడ ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారికి, మన మంత్రి రావడం గారు కూడా ఎక్కడ ఉన్నారు, అందరూ కూడా తెలుగుదేశం అంటే మనం మేడం కోఆర్డినేట్ చేస్తారు. ఆ 2 పార్టీల నుంచి అంజిబాబు గారిని, శ్రీనివాసరావు గారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. జనసేన వాళ్ళు కూడా, జనసేన బీజేపీకి కూడా వాళ్ళు కూడా ఆదేశిస్తారు. మనం ఇందులో కొంత పెద్ద పాత్ర పోషిస్తున్నాం కాబట్టి మనం తప్పనిసరిగా ప్రతి గ్రామంలో వార్డులను కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ ముగ్గురు ఎన్డీఏ సింబల్ ఉంటారు తప్ప అందులో ఎక్కడ ఏక పార్టీ, ఏక నాయకుడి సింబల్ ఉండదు. కాబట్టి మనందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతంగా మన నియోజకవర్గం నుంచి వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనసు చేస్తున్నాం. దానికోసం ఇది ప్రధానమైన మీటింగ్. మిగతా పక్కన పెడితే ఈ అమరావతి రాజధాని అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తప్పనిసరిగా మనందరం కూడా వేరే విషయాలు పక్కన పెట్టి అమరావతి రాజధానికి మన నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రతి వార్డు నుంచి ఏ రంగాలను కూడా మీకు షెడ్యూల్ ఇస్తారు. అలాగే మిగతా 2 పార్టీలు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరూ త్వరలో మన ఏపీకి అతి ముఖ్యమైన అమరావతి రాజధాని త్వరలో పూర్తవుతున్నందుకు సంపూర్ణ స్వాగతం. ఈ కార్యక్రమం అందరూ కూడా మా సొంత ఇంటి శంకుస్థాపనగా తీసుకుని కార్యక్రమం చేయాలని చెప్పేసి మరీ మీ అందరితో ట్రాన్స్పోర్ట్, అలాగే భోజనం కానీ, మంచిలు కానీ, మన పార్కింగ్, మన నియోజకవర్గం ఎక్కడ ఇచ్చారన్నీ కూడా మీకు 2 రోజుల్లో అన్ని కార్యక్రమం మీకు ప్రతి గ్రామానికి, ప్రతి మండల విషయాలకి అందరూ కూడా పార్టీ నాయకుల ద్వారా మీకు అందరికీ తెలియపరుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమం పూర్తిగా మీరు అందరూ ఇన్వాల్వ్ అవుతారని చెప్పి కోరుకుంటూ మరొక ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే